హలో హాయ్ నమస్తే అండి. నేను మీ భూషణం. ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే క్యాబేజీ పల్లి పకోడా. సూపర్ టేస్ట్‌గా ఉంటది. నేను చెప్పినట్టు మీరు ఇంట్లో చేసుకొని మీ పిల్లలకి పెట్టండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటది. ఓకే ఫ్రెండ్స్. మన క్యాబేజీ పల్లి పకోడాకి కావాల్సిన ఐటెమ్స్ ఏంటంటే 200 గ్రాములు క్యాబేజీ, 100 గ్రాములు పల్లీలు, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, 2 రబ్బలు, జింజర్ గార్లిక్ పేస్ట్, కార్న్ పౌడర్, మైదా, శనగపిండి, చిల్లీ పౌడర్, పసుపు, సాల్ట్, గరం మసాలా. ఇప్పుడు మనం కటింగ్ లేకెళ్దాం. మనము క్యాబేజీ సన్నగా స్లైస్గా కటింగ్ చేసుకోవాలండి. 2 పచ్చిమిరకాయలు తీసుకున్నామండి. 2 పచ్చిమిరకాయలు కూడా ఇలా స్లైస్గా కటింగ్ చేస్తున్నానండి. కరివేపాకు కొంచెం వేస్తున్నానండి. ఇప్పుడు మనము ఒక బౌల్లోకి క్యాబేజీ, కరివేపాకు, పచ్చిమిర్చి తీసుకుంటున్నామండి. ఇప్పుడు మనము ముందుగా చెప్పుకున్న పల్లీలు తీసుకున్నామండి. తర్వాత ఇప్పుడు గరం మసాలా హాఫ్ స్పూన్ అండి, పసుపు హాఫ్ స్పూను, కారం 1 స్పూను, సాల్ట్ తగినంత. తక్కువైతే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చండి, ముందుగా తక్కువ వేసుకోండి. అల్లం చిన్నులపాయ పేస్ట్ అండి చిటికెడు. ఈ మొత్తం బాగా మిక్సింగ్ చేసుకుందామండి. చూడండి, మనం ఈ మసాలా అంతా బాగా కలుపుకుందాం. ఓకే అండి. 1 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ కార్న్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ శనగపిండి. చూడండి, ఇలా బాగా కలపండి. చూడండి, మనం కలుపుకునేటప్పుడు గట్టిగా ఉంది కాబట్టి కొంచెం నీళ్ళు పోస్తున్నాం. లైట్గా పోసుకోండి, తర్వాత చూద్దాం మళ్ళా. చూడండి, మనం క్యాబేజీ పల్లి మసాలా వేసి చక్కగా కలుపుకున్నామండి. లైట్గా వాటర్ వేసుకుంటే కలుపుకున్నామండి. ఇప్పుడు మనకు ఆయిల్ వేడైందండి. ఫ్రెష్ ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఆయిల్లో వేద్దాం. ఓకే అండి, మనకు ఆయిల్ వేడైంది. చూడండి, కొంచెం ఆయిల్లో వేద్దాం. కలర్ వేయకండి ఇంట్లో, ఎందుకంటే పిల్లలు తినే పని కాబట్టి కలర్ వద్దు మనకు. ఫుడ్ కలర్ వేసుకోకుండా నేచురల్గా చేసుకోండి. వేసుకునే ఐటెంలో వేసుకోవాలి మనము, ఇలాంటి ఐటెంలో అవసరం లేదు. మనం ఎందుకంటే పసుపు వాడుతున్నాం కాబట్టి మన కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి పసుపు మనం కలర్ అవసరం లేదండి. చూడు, అంతంత కొంచెం వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఫ్రెండ్స్ చూడండి, బాగా రోస్ట్ అవుతుంది. పల్లీలు రోస్ట్ అవుతుంది, క్యాబేజీ రోస్ట్ అవుతుంది. మనం ఏంటంటే ఫ్రెష్ ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు శనగపిండి కానీ కాన్ఫ్లోర్ కానీ సరిపోలేదనుకోండి, హాఫ్ స్పూను ఎక్స్ట్రా వేసుకోండి. ఇక రోస్ట్ అయిందండి, నేను తీసేస్తున్నాను. ఫ్రెండ్స్ ఓకే, టేస్ట్ చేసి మీకు ఎలా ఉంది నేను చెప్తాను. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. మీ పిల్లలకు ఇలాగే చేసి తింటండి. పప్పులో కానీ సాంబార్లో కానీ ఏదైనా రోటి పచ్చడి, మీ ఇష్టం వచ్చిన రోటి పచ్చడిలో చేసి ఇలాగ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈరోజు మా ఇంట్లో తోటకూర పప్పు అండి. తోటకూర పప్పు, క్యాబేజీ పల్లి పకోడా 2 కాంబినేషను సూపర్ టేస్ట్గా ఉంది.